గాంధీ భవన్ లో నిజంగానే ప్రజాస్వామ్యం నడుస్తుందా? రేవంత్ పోకడలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేయబోతున్నారా? దశాబ్దాలుగా జెండా మోసిన ఒరిజినల్ లీడర్లను పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి? అర్ధరాత్రి పూట ఢిల్లీ విమానాలు ఎక్కుతున్న ఆ 30 మంది ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణమేంటి? నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే రాజకీయంలో ఏకాకి అయిపోతున్నారా? డిసెంబర్ డెడ్ లైన్ ఇప్పుడు రేవంత్ ను భయపెడుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? డిసిషన్ మేకింగ్. ప్రజాస్వామ్యంలో సలహాలు సూచనలు తీసుకోవడం చాలా సహజం. మంత్రులతో కూర్చొని ఎమ్మెల్యేల అభిప్రాయాలు విని పార్టీ సీనియర్లను కలవడం అనేది ఒక పద్ధతి. కానీ రేవంత్ రెడ్డి విధానం మాత్రం అందుకు భిన్నంగా ఉందట. ఆయనే ఆలోచిస్తారు, ఆయనే నిర్ణయిస్తారు, ఆయనే ప్రెస్ మీట్ పెడతారు, ఆయనే ఆదేశిస్తారు. మరి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేయాలి? మేము ఉత్సవ విగ్రహాలమా అని మనసులోనే కుమిలిపోతున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గంలో పనులు కావడం లేదు. పోయి సీఎంను కలుద్దామా అంటే ఆయనేమో బిజీ అంట. సలహాలు ఇవ్వబోతే నాకు అన్ని తెలుసు అన్నట్టు ఒక లుక్ ఇస్తారట. దీంతో గాంధీ భవన్లోని పాత తరం నాయకులకు ఉక్కపోత మొదలైంది. తాతల కాలం నాటి కాంగ్రెస్ నాయకులు మేమైతే నిన్నగాక మొన్న వచ్చిన ఆయన మనకి క్లాసులు పీకడం ఏంటి అని కొందరు సీనియర్లు లోపల లబోదిబోమంటున్నారని ప్రచారం నడుస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసి పోలీసుల లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని సొంత డబ్బులు తగలేసుకున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? పదవులు, ప్రాధాన్యతలు, ప్రాజెక్టులు అన్ని కూడా రేవంత్ పాత మిత్రులకే దక్కుతున్నాయట. కాంగ్రెస్ లో జెండా మోసినోడికి జెండా కర్ర మిగిలింది. పక్క పార్టీ నుంచి జంప్ చేసి వచ్చినోళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ సీట్లు, నామినేటెడ్ పదవులు, హోదాలు దక్కాయని గాంధీ భవన్ లో కట్టర్ కాంగ్రెస్ లీడర్లు కుమిలిపోతున్నారట. అంతేకాదు రేవంత్ వర్గంతో తమను టార్గెట్ చేస్తున్నారట. ఓవైపు గాంధీ భవన్ లో గలాట నడుస్తుంటే నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణమని ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ అనుసరులకు ఏమైనా చిన్న పనులు చేద్దామన్నా అక్కడ సీఎం పాత బ్యాచ్ ప్రత్యక్షమవుతుందట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి విమానాల్లో కాళ్లలో వచ్చిన వారికి దక్కిన ప్రాధాన్యత, కాంగ్రెస్ ని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న వారికి పార్టీ జెండా కర్రనే చూపిస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కష్టపడి పంట పండిస్తే కొయ్యడానికి కొత్త తరం రైతులు వచ్చారు అని సగటు కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర వేదనలో ఉన్నారట. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చినోడు రేపు ఉంటారని, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపొద్దున అధికారం పోతామని మళ్ళీ వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అని ఫీల్ అవుతుంటే లోపల మాత్రం దాదాపు 30కి పైగా మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఒక సైలెంట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారనే టాక్ నడుస్తుంది. బయట మీడియా ముందుకు మాత్రం రేవంత్ రెడ్డి తమ నాయకుడని చిరునవ్వులు చిందిస్తున్న ఈ లీడర్లు రాత్రి వేళల్లో ఢిల్లీ విమానాలు ఎక్కేసి హైకమాండ్ పెద్దల ఇళ్ల తలుపులు తడుతున్నారట. ఢిల్లీకి వెళ్లిన నేతలు ఇస్తున్న కంప్లైంట్లు ఏంటో తెలుసా? మాకు సీఎం అపాయింట్మెంట్లు దొరకడం లేదు, మా మాటకి ప్రభుత్వంలో విలువ లేదు, మా నియోజకవర్గంలో పాత టీడీపీ నాయకులదే హవా నడుస్తుంది, సొంత నిర్ణయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, నెక్స్ట్ ఎన్నికల్లో మేము ఓడిపోవడం ఖాయం, మేము పోటీ చేయమని చెప్తున్నారని పొలిటికల్ సర్కిల్లో ఓ ప్రచారం నడుస్తుంది. రేవంత్ తీరుతో అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేక పాత కొత్త నాయకుల మధ్య నలిగిపోతుందట. ఇక తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అంతే, వారిని వదిలేద్దాం అనే స్థాయికి అధిష్టానం వచ్చిందని టాక్.
రాజకీయాల్లో మాట అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కోసారి ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే విపక్షాల కంటే సొంత పార్టీ నాయకులే ముందుగా గుండెలు పట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శకుల పట్ల ఆయన వాడిన ఘాటు పదజాలం పార్టీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయని స్వయంగా కాంగ్రెస్ నాయకులే వాపోతున్నారు. రేవంత్ ఏకపక్ష వైఖరి, సీనియర్లను పక్కన పెట్టడం, సలహాలు తిరస్కరించడం ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి రాజకీయంలో ఏకాకి అయిపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో చీలిక మొదలైందనే ప్రచారం ఒకటిగా బాగా జరుగుతోంది.